రైజ్ చేస్తే ఆ పార్లమెంట్లో రైజ్ చేసిన పాయింట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అది చూసి రిజర్వ్ బ్యాంక్ని అడగాలి, ఏందయ్యా మీరు ఇట్లా చేస్తున్నారంట అని. అక్కడ వీళ్ళు అంటే రిజర్వ్ బ్యాంక్ని రెడీ చేస్తున్నారు వీళ్ళు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కెలుకుతున్నారు అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనమాట రివర్స్లో వెళ్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మాట్లాడిన పర్పస్ అది. అంటే మిథున్ రెడ్డి గారు ఒక రకంగా పాయింట్ రేజ్ చేసిన ఇప్పుడు ఈ సందర్భంలో రేజ్ చేయడం అంటే ఇప్పుడు ఆల్రెడీ పెద్దిరెడ్డి గారి మీద వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నా లేదంటే ఆక్రమణ కేసులు వాటి గురించేనా ప్రతీకారంగా కూడా చూడొచ్చా ఈ వ్యాఖ్య? ఖచ్చితంగా. ఇప్పుడు ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరేండి అంట అన్నది సామెత. నేను మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరేంటి పెద్దిరెడ్డి, అక్కడ ఏదో అడవిలో భూమి తినేసాడు లేకపోతే ఇంకో చోట తినేసాడు, దాంట్లో ఏమంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నారు, అంతే కదా. బట్ వాళ్ళ పేరు రిజిస్టర్ ఉన్నాయా ఇవన్నీ కూడా అందులో తేడాలు. మరి రామోజీ ఫిలిం సిటీ మీద కేసీఆర్ ఏం మాట్లాడాడు, రాజశేఖర రెడ్డి కోర్టుకి ఏం వేసాడు, దాని మీద కోర్టులో నడిచినాయిగా సుదీర్ఘకాలం పాటు. 1,00,000 నాగాలతో దున్నుతానని కేసీఆర్ అన్నాడే. అప్పుడు నిబంధనల సంఘీ వాళ్ళు కేసేసింది ఏంటి రామోజీ ఫిలిం సిటీ మీద, అక్కడ భూముల్లో తేడాలకు సంబంధించినే కదా. మరి అప్పుడు వాళ్ళ భూములకు సంబంధించి జరిగితేనేమో అసలు అదేమన్నా వాళ్ళ సొంత ఆస్తే కాదు కదా, కొంత ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారు, కొంత డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. కొనుక్కోవాలంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి పక్కన పెట్టి ఇచ్చారు వాళ్ళకి పర్మిషన్. దాంట్లో ఎలాంటివి కొనొచ్చు, మనం నా పొలం అయితే కొనుక్కోవచ్చు, నా పక్కన పొలం